ఐబొమ్మ రవి ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఇష్యూ. అయితే రవి అరెస్ట్ తర్వాత అతని తండ్రి కొడుకు గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. తనకి కొత్త సినిమా చూడాలని క్యూరియాసిటీ ఉండేదని, కోట్లు గడించిన తమతో సంబంధాలు లేవని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందేనని అంటున్నారు రవి తండ్రి అప్పారావు. కొడుకు ఒక సైబర్ నేరగాడు అని టీవీలో వార్తలు చూస్తేనే తెలిసిందని అన్నారు. ఐబొమ్మ రవి తండ్రి అప్పారావుతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రస్తుతం సంచలనాత్మకమవుతుంది ఐబొమ్మ రవి ఇష్యూ. ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత కూడా సినీ ఇండస్ట్రీ అంతా కూడా దాని మీద విపరీతంగా చర్చ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొత్త సినిమాల పైరవీస్కి సంబంధించి రవి యాటిట్యూడ్ ఎలా ఉంది, అసలు మొదటి నుంచి అతను ఎలా ఈ క్రమంలో అంటే ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్కి అలవాటు పడ్డాడు, ఈ విషయాలన్నింటికి సంబంధించి ప్రస్తుతం నాతో రవి ఫాదర్ ఇమ్మంది అప్పారావు గారు ఉన్నారు. అసలు ఆయన ఆ కొడుకు గురించి అప్పారావు గారు ఏం చెప్తారు, ఇప్పుడు ప్రస్తుతం ఇంత పెద్ద స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీలో చర్చకి దారి తీసిన అంశం మీద ఆయన ఏం మాట్లాడతారు, ఐబొమ్మకు సంబంధించి అసలు ఆయనకి ఏం తెలుసు, ఈ విషయాలకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు టీవీ చూస్తున్నారా? అంటే ఇప్పుడు జరుగుతున్న మొత్తం ఈ డిస్కషన్ అంతా మీకు తెలుసు. మీ అబ్బాయి రవి ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా తెలుగు సినిమాలని, అలాగే కొత్త సినిమాలని పైరవీస్ చేసి ఇవన్నీ చేస్తున్న ఈ అంశాలన్నీ మీరు గమనించారా? నాకు మీరు అందరు చెప్తేనే తెలిసింది మేడం. నిన్న ఎలా జరుగుతుందనేసి మా తమ్ముడు పేపర్లో చూసాడట. మా పిన్ని కొడుకు ఒకడు మధురవాడ దగ్గర ఆడు ఫోన్ చేసాడు. ఇలా మా చెల్లికి వాళ్ళకి, ఇంకో తమ్ముడు ఇంకో చెల్లి వాళ్ళందరూ నాకు ఫోన్లు చేశారు. ఫోన్లు చేస్తే ఇదే టీలో ఫోన్ చేస్తున్నారంటే నేను యూట్యూబ్ చూశాను. నా ఫోన్లోంచి యూట్యూబ్ చూసి యూట్యూబ్లోనే వస్తున్నాయి. ఇది కర్మ మనకి అని అనుకున్నాను. ఆ తర్వాత ఒకరు మీనటు విలేకరులు అందరూ వస్తున్నారు, అడుగుతున్నారు. మీరు చెప్పిందే వింటున్నాను. మీరు ఎవరు ఇంతకుముందు చాలా టీవీలు వచ్చారు, వాళ్ళు అడిగింది నాకు తెలిసింది. అంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, అలాగే ఎథికల్ హ్యాకర్ అతను. అంటే కొత్త సినిమాలన్నింటినీ కూడా క్లౌడ్ పైర్ అన్న ఓటీటీ వాటితో పైరవీస్ చేసి ఆ కొత్త సినిమాలన్నింటినీ కూడా ఈ ఐబొమ్మ అన్న వెబ్సైట్లో అతను పెట్టి దాని ద్వారా గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ వాటిని అతను అక్కడ ఐబొమ్మ దీంట్లో చూసేవాళ్ళని పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది అతను చేసే పని. ఇక్కడ లేడు, విదేశాల్లో ప్రస్తుతం అతను కరేబియన్ దీవుల నుంచి అట్లా ఉన్నాడని ఇవన్నీ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున అతను ఇలాంటి అక్రమాలకు పాల్పడడం, కోట్లు గడించడం, ఇవన్నీ అసలు మీరు చూస్తే చాలా సాధారణమైన లైఫ్ స్టైల్లో ఉన్నారు. మీరు ఒక చిన్న బిఎస్ఎన్ఎల్ దీంట్లో ఒక ఉద్యోగిగా మీరు పనిచేశారు. అసలు ఏంటండి ఈ క్రమం ఏంటంటే అతను బాగా చదువుకున్నాడా? అసలు ఏం చదువుకున్నాడు? డిగ్రీ వరకు నేను చదివించానమ్మా. మరి ఇలాంటి పనులు చేస్తాడే నాకు తెలియదు. మీరు అందరూ చెప్తేనే నాకు తెలిసింది. అప్పుడు ఈ వార్తలు చూస్తే నాకు అర్థమైంది. ఎందుకు ఇలాంటి రాంగ్ స్టెప్లు వేయడం, మనకు ఉండేది మనకు చాలు కదా. భగవంతుడు పెట్టింది. పరిగెట్టి పాలు తాగే కంట నిలబడి నీళ్ళు తాగితే చాలు కదమ్మా, ఎందుకు రిస్క్? ఇప్పుడు ఏమయ్యాడు, పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారా? ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తుంది, తెలియాలి. ఏ తప్పు చేసినట్టు కానీ తెలియాలి, అది కదన్నా. అంటే మీరు నిజంగానే మీ దగ్గర ఒక విషయాన్ని అప్రిషియేట్ చేయాలి. మీ బిడ్డ తప్పు చేశాడు అని తెలిసిన ఎవరైనా కొంత కన్నబిడ్డ కదా అని మమకారం ఉండి సపోర్ట్ చేస్తారు. కానీ మీరు కాదు, తప్పు చేశాడో అది మంచిది కాదు అని చెప్తున్నారు. అసలు అతని యాటిట్యూడ్ ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి? మ్యారేజ్ అయిందా అతనికి? మ్యారేజ్ అయిందమ్మా, పెళ్లి చేశారు. తప్పు చేశాడని మన బిడ్డలు మనం ఎలా సమర్థిస్తాం? తప్పు చేస్తే ఎవరైనా తప్పే. ఇప్పుడు మీరు తప్పు చేసినా తప్పే, నేను తప్పు చేసినా తప్పే కదమ్మా, అంతేనా? కాబట్టి ఎవరు చేసినా తప్పే అంటారు. కాబట్టి మనం అలాంటి పనులు మనం ప్రోత్సహించకూడదు. చేసిన వాళ్ళు మనకు తెలిసితే ఊరుకోను. అంటే సైబర్ క్రైమ్కి సంబంధించి అతను ఎలాంటి విషయాలు చేస్తున్నాడు ఇదేనంటే, అతను చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు అంటే ఎక్కువ కొత్త సినిమాలను చూడాలన్న క్యూరియాసిటీ, సినిమా ఇండస్ట్రీస్ మీద అతనికి ఏమైనా ఇంట్రెస్ట్ కానీ అట్లాంటివి ఉన్నాయి? అలాంటి సినిమాకి వెళ్తానన్నా ఇది అది అని ఉండదు. సినిమాకి వెళ్తే మా నలుగురు కలిసి వెళ్ళేవారు సినిమాకి. బస్ నేను చదివించిన వరకు డిగ్రీ అంతవరకే. డిగ్రీ ఎంబీఏ ఇది చదివాడు. మా పిల్లలిద్దరికి చదివించాను అంతవరకు. అయితే సినిమాకి వెళ్తే మేము బస్సు మీద వెళ్ళేవారు. బస్సు మీద వెళ్ళి ఆటో మీద వెళ్తే డబ్బులు ఎలా వస్తాయి? వచ్చిన జీతాలు ఏమాత్రం మనం ఫీజులు కట్టుకొని, పిల్లల ఫీజులు కట్టుకొని, కరెంటు బిల్లులు కట్టుకొని, గ్యాస్ కొనుక్కొని అన్నీ మనకి అన్నీ చేయాల్సిపోతే మన జీతం ఏమాత్రం జీతం అండి. ఇప్పుడంతా కొద్ది జీతాలు వస్తున్నాయి. పెన్షన్లు ఆ జీతాల కంటే పెన్షన్లు ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు జీతం కూడా మేము 400, 500, 300 ఇలాగ వస్తే ఏడు సరిపోతాయి అన్నిటికీ. అది ముందు బస్సు మీద వెళ్ళేవారు.
సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చకి దారితీసిన ఐబొమ్మ వెబ్సైట్కి సంబంధించిన ఈ మంది రవి ఫాదర్ ఎవరైతే అప్పారావు గారు ఉన్నారో ఇలాంటి తప్పుల్ని ఎప్పుడు కూడా సమర్థనీయం కాదు. అది ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఇలాంటి తప్పుల్ని నేను ఖచ్చితంగా అది క్షమార్హం కాదని చెప్తాను. ఖచ్చితంగా అతని మీద చర్యలు అయితే తీసుకోవచ్చు. ఎందుకనంటే ఎవరైనా తమ చదువుని లేకపోతే తన ప్రవర్తనని సక్రమంగా వినియోగించుకోవాలి. కానీ అతను దాన్ని తప్పుదోవ పట్టించుకున్నాడు కాబట్టి అది ఇతరుల ఆదర్శంగా తీసుకోకూడదు. ఖచ్చితంగా నేనైతే దాన్ని వ్యతిరేకిస్తున్నాను. రవి మీద చర్యలు అయితే మాత్రం తీసుకోవాలి. చట్టం తన పని తాను చేస్తుంది. కన్నబిడ్డగా అతను ఈ విధంగా పాడైపోయాడు అన్నది నాకు కొంత బాధని ఆవేదనని కలిగిస్తున్నప్పటికీ కూడా చట్టం తన పని తను చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా దాన్నే సమర్థిస్తాను. రవి యాటిట్యూడ్ అనేది మొదటి నుంచి కూడా కొంత డిఫరెంట్గానే ఉండేది. అతను ఎప్పుడూ కూడా చదువు విషయంలో కూడా వెనకబడలేదు. అయినప్పటికీ కూడా ఒక మంచి భవిష్యత్తు వెతుక్కుంటాడు అతను తన దగ్గర నుంచి దూరం అయినప్పటికీ కూడా అని అనుకున్నప్పటికీ కూడా అలా కాకుండా ఇలాంటి అక్రమ మార్గాల్ని అతను ఎంచుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతని మీద చర్యలు అయితే తీసుకోవాలి. ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ని ఎవరు కూడా చూడొద్దు. యువత ఎవరు కూడా అలాంటి విషయాల్లో పడి తమ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని అతను ఒక సూచన అయితే మాత్రం చేస్తా ఉన్నారు. ఇది అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.